ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి అలానే వినాయక చవితి పండగ చేసుకుని అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు అయితే వినాయక చవితి అయింది కదా, మా వీధిలో పిల్లలు అయితే వినాయకుడిని నిలబెట్టుకున్నారు. చక్కగా అక్కడ కూడా వెళ్ళి పూజ చేయించడం జరిగింది పొద్దుట. ఇప్పుడైతే మరి ప్రసాదం ఇవ్వాలన్నమాట. ఇస్తే ఇప్పుడు పూజ అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచిపెడతారు. ఆ ప్రసాదం ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇవిగోనండి, శనగలో అలానే పెసలో చక్కగా ఒక రోజు ముందు నానబెట్టేసామనుకోండి, తర్వాత రోజు దేవేసామనుకోండి, 3 రోజుకి మొలకొచ్చేస్తుంది అనమాట. ఇలాంటిది ప్రసాదంగా ఇవ్వటం చాలా మంచిది. మనం ఇలాంటివి పంచిపెట్టడం అనేది మనకి ఆరోగ్యదాయకం, మంచి ఐశ్వర్యదాయకం అనమాట. మనం దేవుడికి ప్రసాదం ఇవ్వాలి అనేటప్పటికి ఏం చేస్తామంటే చేయలేక ఒక స్వీట్ బాక్స్ కొనేసి ఇచ్చేయడం జరుగుతుంది. లేదు, స్వీట్ ప్రసాదం కూడా చేసి ఇవ్వచ్చు. ఎక్కువగా ప్రసాదం అనేటప్పటికి గోధుమలకు సంబంధించింది కానీ ఇలాగ శనగలు కానీ పెసలు కానీ మరి అలాంటివి ఇవ్వడం వల్ల మనకి చాలా మంచిదనమాట. చాలామంది తీబొందు కూడా ఇస్తారండి. అందులో కూడా శనగపప్పు ఉంటుంది కదా, ఇవ్వచ్చు అనమాట. చక్కగా నేనైతే 3 రోజులు మొలకొచ్చిన తర్వాత ఏం చేశానంటే చక్కగా పొద్దుట మధ్యాహ్నం ఉడకేసేసానండి. ఉప్పేసేసి ఉడికించేసాను. ఈ ప్రసాదం తాలింపు అనేది వేస్తాను. పాన్ పెట్టుకున్నాను కదా, ఒక 2 స్పూన్ల నూనె మాత్రం వేసుకున్నానండి. ఇక్కడ పోపు దినుసులు పెట్టుకున్నాను ఇవన్నీ, ఎందుకంటే తాలింపు వేయడానికి. మరి తాలింపు వేస్తూ మీకు చెప్పవలసి ఇంకా ఏమన్నా ఉంటే చెబుతూ ఉంటాను, సరేనా? ఇప్పుడైతే చక్కగా పాన్లో నూనె వేసుకున్నాను కదా, నూనె అయితే చక్కగా వీటెక్కిందండి. ఒక 2 స్పూన్లు మినపచెక్కు వేస్తున్నానండి. మినపప్పు, మా అమ్మగారు మినపచెక్కు అనేవారు, అదే మాట నేను గమ్మని వాడేస్తున్నాను. పూర్వం భాష, ఏమనుకోవద్దు. చక్కగా ఇప్పుడు ఈ పప్పు వేసాం కదా, ఇందులో జీలకర్ర, 1 స్పూను జీలకర్ర, అలానే మరి ఎండుమిర్చి చిన్నగా పించేసి వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ కొంచెం కారంగా ఉండాలి కాబట్టి కుండా కూడా వేస్తున్నాను అన్నమాట. ఇలాంటి ప్రసాదాలు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. శనగలు కానీ పెసలు కానీ మనం పంచి పెట్టడం మంచిదన్నమాట. ప్రసాదాల్లోని మనం ప్రసాదం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏమీ శ్రమ ఉండదండి. 1 కేజీ శనగలు తెచ్చుకున్నామనుకోండి, రాత్రి నీటిలో పోసేస్తే మరి పొద్దుటికైతే నానిపోతాయి. మనం పొద్దుకి ఏం చేయాలి, దేవేసి పక్కన పెట్టేసామనుకోండి, మూత పెట్టి, మరి అలాగే సాయంకాలానికి కొంచెం మొలకొచ్చేస్తాయి. అలానే నేను చేస్తానండి, అందుకే మీకు నేను చెబుతున్నాను అన్నమాట. చక్కగా ఈ పోపు ఎగుతూ ఉంది కదా, మరి నేనైతే మరి పెసలో మరి శనగలో కదా ఉడకేసాను. అందులో అయితే మరి ఉప్పేసేసి ఉడికించేసాను. ఉప్పు అనేది ఇందులో వేయవలసిన పని ఏమీ లేదనమాట. అయితే నేను స్వీట్ కార్న్ కూడా ఉంచానండి. ఒక 3 పొత్తులు గింజలు తీసా, అవి కూడా కలుపుదాము అనుకున్నాను. సరేలే 3 అవుతాయి కదా అని, అంటే ఇవి ఎక్కువ అయిందండి ప్రసాదం. అందుకని చెప్పి సరేలే ఎలాగా ఎక్కువే ఉంది కదా అని స్వీట్ కార్న్ అయితే అడ్జస్ట్ చేశాను అనమాట. అలా కూడా కలిపి పెట్టవచ్చు. ఏమండి, మరి పాలవెల్లికి మనం చక్కగా కరివేపాకు వేసేస్తున్నాం. మొక్కజొన్న పొత్తులు కడతాం కదా, పాలవెల్లి అలా పొత్తులు కడతాం కదా వినాయకుడికి ఇష్టమని ఇప్పుడు గుండా వేసేస్తున్నాను. గుండా వల్ల మరి కారంగా ఉంటుంది. ఈ ప్రసాదం ఎవరు చేశారు, ఎంత బాగుందో అంటారన్నమాట. అలానే ఒక చిటికుడు పసుపు కూడా వేస్తున్నానండి. కరివేపాకు చక్కగా వేసాను కదా. ఇప్పుడైతే నేను ఇది పుట్నాల పొడు, శనగలకి తాలింపుకి ఇలాంటి పొడులు ఏమన్నా ఉంటే మన ఇంట్లో వేయడం చాలా బాగుంటుందండి. ఈ పొడి వేసేసాను కదా చక్కగా. ఇప్పుడైతే శనగలు తిరగమాత పోసేస్తానండి. ఏమీ ఏకనవసరం లేదు, చక్కగా ఉడుకుతుంది కాబట్టి మనం ఒక తాలింపు మాత్రం. కొంచెం మరి 4 పంచాలి అంటే కొంచెం ఎక్కువే ఇవ్వాలి కదా. ఏదో చిన్న బాక్సుల్లో కూడా తెస్తారండి మా పిల్లలు, అంటూ నేను ఎప్పుడూ ఎక్కువే ఇస్తాను. ఇప్పుడు దేవుడికి దీపం పెట్టుకుంటాం కదా, పొద్దున పూజ చేసుకున్నాం కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రసాదం ఏదో పెట్టాలి కదా, నేను చిన్న కప్పుడు తీసి ఇదే మా వినాయకుడికి నైవేద్యంగా పెడేస్తారన్నమాట. చక్కగా తాలింపు అయిపోయింది కదా, ఈ ఒక్కసారి కుదుపుతానండి. ఇప్పుడు ఇలా కుదిపాను అనుకోండి, చక్కగా కలుస్తాయన్నమాట. అడుగు ఏమో పైకి వస్తాయి కదా, పై ఏమో అడుగుకి వెళ్తాయి అన్నమాట. చక్కగా కుదిపేసాను కదా, అంతేనండి. వినాయకుడు ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలాంటి ప్రసాదాలు చేసి ఇవ్వడం మంచిది అని చెబుతున్నాను కదా. ఇది ఏమంత కష్టం కాదు. కొన్నదనుకోండి కేజీ అంటే కేజీయే తోకేసినట్టుగా
చేయడం అవుతుంది. అదే కేజీ శనగలు అనుకోండి ఎక్కువ వస్తాయండి, చాలా మందికి పెట్టచ్చు. చాలామంది గుళ్ళ దగ్గర ప్రసాదాలు మీకు అర్థం అవుతుంది, శనగలు పెడతారండి. అలానే మరి ఎర్ర గోధుమతో చేసిన ప్రసాదం కూడా పెడతారు కదా. గోధుమతో చేసింది ఇలాగా, పప్పు ధాన్యాలతో చేసింది పెట్టడం చాలా మంచిదన్నమాట. చూసారా, మరి వినాయకుడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంతేనండి, ఏమీ పెద్ద పని ఉండదు. ఇప్పుడు మనకి దేవుడి దగ్గర మన ఇంట్లో ఇప్పుడు మనం దేవుడు ఎక్కడైనా ఒకటే, కానీ ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా. మనం ఎప్పుడు ఇలా చేసినప్పుడు చిన్న కప్పుడు తీసుకుని చక్కగా, ఇది పసుపు గిన్నె అండి, ఇందులోకి తీసేస్తాను ఇలాగా. ఇప్పుడు ఇది మనకి వినాయకుడికి చక్కగా నైవేద్యం పెడతానన్నమాట. అంతేనండి. ఇవి చక్కగా చిన్న క్యాన్ ఉందండి, ఆ క్యాన్లో పోసేసి ఒక స్పూన్ వేసేసి ఇచ్చేస్తే ఈ పూట పూజ అయిన తర్వాత మరి అయ్యవారికి ఈ నైవేద్యం పెట్టేసి పంచి పెట్టేస్తారనమాట. పాపం 2-3 రోజుల దాకా ప్రసాదాలు అవి సరిగా రావండి. చేయించుకుందాంలే 9 రోజులు కదా అనుకుంటారు కదా, అంత గమ్మున గబగబా చేయించుకోరు కదా. తర్వాత నుంచి ఒక్కో రోజు ఏకంగా 4-5 ప్రసాదాలు వచ్చేస్తాయి అన్నమాట. అలా రోజు చేయించుకుంటే బాగుండు కదా అని అనుకుంటానమాట నేను. చక్కగా తాలింపు అయితే అయిపోయింది కదా, వినాయకుడి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఇంతేనండి. ఏదైనా చేస్తే దగ్గర సొత్తే దూరం, అంతే కదా. చక్కగా వినాయకుడి ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ ప్రసాదమా ఆ ప్రసాదమా అని ఉండదండి. ప్రసాదాలు అంటే చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీకు నేనేం చెప్పాను, శనగలు కానీ ఇలాగా పెసలు కానీ నానబెట్టి మొలకెత్తించినవి నేను చేశాను. ఇదేమీ పెద్ద పని కాదు కదా, చెప్పాను కదా మీకు. మరి అలాగా కాకుండా ఇంకా సులువుగా ఇవే ప్రసాదాలు చెప్పనా. మరి ఇప్పుడు అటుకులు ఉంటాయి కదా, అటుకులు తెచ్చుకున్నాం అనుకోండి, అదే ప్రసాదానికి ఇవ్వాలన్నప్పుడు కానీ మన ఇంట్లో ప్రసాదం ఏదన్నా పూజ చేసినప్పుడు ప్రసాదం పంచి పెడతాం కదా, అలాంటప్పుడు కానీ 1 కేజీ అటుకులు అనుకోండి, చక్కగా నీళ్ళేసి కడిగేసి వంచేసి పక్కన పెట్టేసి అంత బెల్లం తురుముకుని ఉంటే కొబ్బరికూర కూడా వేసుకోవచ్చు. కొబ్బరి లేదనుకోండి కొంచెం నెయ్యి అంటే వేసేసి కలిపేసి ప్రసాదంగా పెట్టండి, ఎంత బాగుంటుందో తెలుసా. ఈజీగా అయ్యే ప్రసాదం. మళ్ళీ ఇంకో ప్రసాదం చెప్పరా, అది అంతకన్నా ఈజీని. పొడి అటుకులే, అటుకులు పొడియే, తడకనవసరం లేదు. అందులో పట్టి బెల్లం ముక్కలు చిన్న ముక్కలు, అలానే పుట్టాల పప్పు ఉంటుంది కదా, గులశనగపప్పు, 3 రకాల కలిపిన ప్రసాదం. అది కూడా బాబా గుళ్ళు అయ్యి పెడతారు, అలాగే భజనలు చేసినా పెడతారు, ఇలా వినాయకుడు కూడా పెడతారు. అలా కూడా మనం ప్రసాదం చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చేసి తయారు చేసి ప్రసాదం చేసి ఇచ్చామనే తృప్తి ఆనందం ఉంటుందో చూశారు, అది చాలా బాగుంటుంది. నలుగురు చేతుల్లో పెట్టేటప్పటికి, వాళ్ళ చేతిలో చేసి ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకునేటప్పటికి మనకు ఆనందంగా అనిపిస్తుంది కదండి. పీటల మీద కూర్చొని పూజ చేసి తర్వాత కుడుగులు నైవేద్యం, పచ్చలు నైవేద్యం పెట్టింది అందరి చేతుల్లో ప్రసాదం పెట్టి ఇంటికి వచ్చేటప్పటికి 12:30 అయిందండి. తల అయితే తిరిగిపోయింది, కానీ చేసిన ఆనందం ఉంది చూశారు, అది ఎన్ని రోజులైనా మనసులోనే ఉండిపోతుందండి. ఇలాంటివి చేస్తూ ఉండాలండి, ఏముండదు. ఈ ఆనందం ఒకటే మనం తీసుకెళ్తాం, అదే నాకు తెలుసు, అదే మీకు నేను చెబుతున్నాను. చూశారు కదా, నచ్చింది కదా. ఇలా ఇన్ని రకాల ప్రసాదాలు మనంగా చేసి పెట్టుకోవాలనేది ఇంత సులువుగా ఉంటుంది సుమా అని చెబుతున్నానండి. చూశారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.